ప్రతి జ్ఞాన క్షణంలో దక్షిణామూర్తి యొక్క మౌనం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. మౌనం ద్వారా పరబ్రహ్మ తత్వాన్ని ప్రకటించే యువకుడిదే, వృద్ధ ఋషులచే చుట్టుముట్టబడిన గురుశ్రేష్ఠుడినే, చేతిలో చిన్ముద్ర ధరించిన ఆనంద స్వరూపుడిదే, ఆత్మారాముడిదే, ప్రసన్నవదనుడిదే. అటువంటి దక్షిణామూర్తిని నేను స్తుతిస్తున్నాను. ఓం నమః శ్రీ దక్షిణామూర్తయే నమః. పదాలు విఫలమవ్వచ్చు, గ్రంథాలు క్షీణించవచ్చు, కానీ గురువు యొక్క మౌనం అది శాశ్వతం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం నమః శివాయ. ఇది దక్షిణామూర్తి యొక్క కథ. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోల కోసం ఇప్పుడే